ఇది పీసీసీ చీఫ్‌గా అధ్యక్షుడు ఆయనే ఎన్నికయ్యి, ఆయన్నే నిలబడి మీరు ఆయన్నే ప్రచారం చేసుకోమని చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే షర్మిలకి సపోర్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఈయన నాని వ్యాఖ్యలు చేశారు. అంటే షర్మిల రాక సందర్భంగా వీళ్ళు ఏమైనా భయపడుతున్నారా? ఎక్కడికక్కడ ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోయారంటారా? మనకి ఇప్పుడు కొద్దిగా సాంప్రదాయం తగ్గింది కానీ వెనకటి గ్రామాల్లో అమ్మవారి కోసం అని చెప్పని ఒక ఆంబోతును వదిలిపెట్టేవాళ్ళు. ఓకే, ఇది అమ్మవారి కోసం వదిలిపెట్టిన ఆంబోత్ అని చెప్పని ఒక గుర్తుగా ఒక సింబల్ వేసేవాళ్ళు దాని మీద. అంటే దాన్ని అచ్చు వేసిన ఆంబోత్ అని, దాన్ని అచ్చోసిన ఆంబోత్ అనేవాళ్ళు. ఇక ఆంబోత్ ఏంటంటే ఇష్టారాజ్యం, అమ్మవారి కోసం వదిలిపెట్టింది కాబట్టి ఎవరు దాన్ని దండించరు, దెబ్బేరు, గట్టిగా తోలరు, పంటల మీద పడి లేదు ఎవరి చావడిలోకైనా దూరిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుండేది. అదేవిధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాళ్ళను కొంతమందిని అచ్చోసి వదిలేశారు సమాజం మీదకి. మీరు ఏమైనా మాట్లాడండి, మీరు ఏది మాట్లాడిస్తారో నా కళ్ళలో ఆనందం చూసినట్లు లెక్క. మీరు సంస్కారహీనంగా మీ స్థాయిని మరిచి చట్టసభకి ఎన్నికైన సభ్యులైన అంశాన్ని కూడా విస్మరించి మీరు ఎంత స్థాయిలో అయినా సరే దూషణ భూషణలకు పాల్పడండి, ప్రతిపక్షాలని చెలిగేసేయాలి, చెలరేగిపోయి ప్రస్తావించాలి. ఎందుకంటే నిన్నే విన్నాం, ఇది పార్థసారథి గారు పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి, ఆయన్ని పిలిపించుకొని నువ్వు నా మనసును ఆకట్టుకోలేకపోయావు, చూడు అనిల్ కుమార్ యాదవ్ ఎంత చక్కగా ఆకట్టుకున్నాడో. ఎందుకు అంటే అనిల్ కుమార్ యాదవ్ నోరు తెరిస్తే లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని దూషించి మాట్లాడుతూ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతను చెలరైపోయి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి చాలా అద్భుతంగా ఉంది. పార్థసారథి గారి వ్యవహార శైలి నచ్చల ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఏం చూస్తే ఆనందం కలుగుద్దో వీళ్ళకి తెలుసు కాబట్టి ఆయన మనసరికి వీళ్ళు ఈ విధంగా నడుచుకుంటా ఉన్నారు. నిన్న ఈ ప్రెస్ మీట్లోనే కొడాలి నాని ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి 420 అని చెప్పి సంబోధించాడు. ఇక్కడ అసలు నిజంగా వెన్నుపోటు 420 ఇవి ప్రస్తావించే అర్హత కొడాలి నానికి ఉందా? అసలు ఒకసారి కొడాలి నాని ప్రస్థానం గమనించుకుందామా? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటగా విభేదించింది హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. 95 ఆగస్టు చివరి వారంలో చంద్రబాబు నాయుడు గారు విభేదించారు. కానీ అంతకన్నా ముందు 94లో ఎన్టీ రామారావు గారు హిందూపూర్, టెక్కలి 2 చోట్ల గెలిచిన తర్వాత టెక్కలికి రాజీనామా చేసిన తర్వాత టెక్కలి స్థానం లక్ష్మీపార్వతి గారికి ఇస్తారు అని చెప్పని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి గారికి కాదు నాకు ఇవ్వాలి అని చెప్పని మొట్టమొదటిగా వెళ్ళి క్లెయిమ్ చేసింది హరికృష్ణ గారు. అసెంబ్లీకి వెళ్ళి నా ప్రొఫైల్ ఇది, నేను ఇన్ని సంవత్సరాలు చైతన్య సారథిగా పార్టీకి సేవలు చేశా, నన్ను పరిశీలనలో తీసుకోమని చెప్పని ఆయన తన అభ్యర్థన తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత హరిసేన అని చెప్పని ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్న సందర్భంగా హరిసేనలో హరికృష్ణ గారికి కుడిభుజంగా నిలబడ్డది కొడాలి నాని. అంటే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా హరిసేన పెట్టారా, లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా హరిసేన పెట్టారా, లేదు ఎన్టీ రామారావు గారిని బలపరచడానికి హరిసేన పెట్టారా? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిగా విభేదించిన బృందంలో సభ్యుడు కొడాలి నాని. అటువంటి వ్యక్తి 95లో చంద్రబాబు నాయుడు గారు 95 సెప్టెంబర్ 1న ఎమ్మెల్యేలందరూ ఆయన శాసనసభాపక్ష నాయకుడికి ఎన్నుకున్న తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారితో విభేదించారు. దీన్ని ప్రస్తావిస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని విభేదించడం నేరం అనుకుందాం. మరి 2004లో వచ్చి ఆయన దగ్గర ఎందుకు టికెట్ తీసుకున్నావు? 2009లో కూడా ఎందుకు ఆయన దగ్గర టికెట్ తీసుకొని పోటీ చేశావు? మరి 99లో ఇదే హరికృష్ణ గారు ఆయన గుడివాళ్ళ పోటీ చేశారు. ఒకరోజు ఆయన నీకు రాజకీయ గురువు, ఆయన అనుచరుడు, నువ్వు ఆయన కుడిభుజంలాగా తిరిగావు. మరి అదే వ్యక్తి గుడివాడలో పోటీ చేసిన రోజు ఆయనకు మద్దతు తెలిపావా? అంటే ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటి ఎదురు దిగింది కొడాలి నాని. తిరిగి హరికృష్ణ గారు అన్యాయుడిగా ఉన్న ఆయన గుడివాడలో హరికృష్ణ గారు పోటీ చేసినప్పుడు ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయనకు వ్యతిరేకంగా రాజకీయం చేసి హరికృష్ణ గారు ఓటమి కారకుడు అయ్యాడు ఈ కొడాలి నాని. అంటే ఎవరికి వెన్నుపోటు పొడిచారు? మరి 2004లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచావు, 2009లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచావు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి చెంచలగూడ జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరి ఎవరికి వెనుపోటు పొడిచారు? సుదీర్ఘ నీ రాజకీయ ప్రస్థానం మొత్తం వెనుపోట్లతో మొదలయ్యి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకరిని వెనుపోట్లను ప్రస్తావించడం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు ఎన్నుకున్న పాలకుడు, ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు ఆయన. నువ్వు ఆయన్ని పట్టుకొని తొంటేముకు విరిగిందా? సోనియా గాంధీతో మాకు యాక్సెస్ ఉంది అంటే సోనియా గాంధీతో మీకు యాక్సెస్ ఉందా? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీకు వాళ్ళు చెప్తే ఈయన పాటించాలా? ఏం అహంకారం ప్రదర్శిస్తున్నారు? ఒక రోజున మీ నాయకుడు ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య పోరాటం అని చెప్పని ప్రచారం చేసుకొని ఉప ఎన్నికల్లో నెగ్గి, ఆ రోజు సోనియా గాంధీ గారు నన్ను ఓదార్పేతలు చేయనీయకుండా కట్టడి చేస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చానని చెప్పి ఇవాళ మీకు కాంగ్రెస్ అధినాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయా? కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశిస్తే రేవంత్ రెడ్డి గారు పాటించాలా? అంటే ఒక ముఖ్యమంత్రిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక అద్భుతమైన నాయకుడు,
మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాత్రం అంత స్థాయిలో చులకం చేసి ప్రస్తావిస్తారా? ఇందాక సోదరుడు చెప్పినట్టుగా 100కి 100 వాళ్ళు కోరుకున్నది వేరు, జరిగింది తెలంగాణ ప్రజలు తీర్పు వేరు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళ ఆకాంక్ష అంతా కూడా కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి గెలిపించడం కోసం ఎన్నికల రోజు ఏమైంది నాగార్జున సాగర్ నీటి డిమాండ్, మరి ఇవాళ ఏది దాని ప్రస్తావన ఎక్కడ లేదే. ఆ ఒక్కరోజు ఎన్నికల రోజు ఉదయం పూటే గుర్తుకొచ్చిందా? ఏదో పక్క రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్ళినట్టుగా, పోలీసులతోటి డ్యాము మీదకి వెళ్ళి ఒక దండయాత్ర చేసినట్టుగా, దాన్ని ఏదో ఒక చైనా కనుక మన భూములు ఆక్రమించుకున్నట్టుగా నాగార్జున సాగర్ ఇది మా బోర్డరు, ఇక్కడి వరకు మేము ఆక్రమించుకుంటున్నాము. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఇటువంటి చర్యలకు పాల్పడ్డా, ఇటువంటి చర్యలకు ప్రేరేపించిన వాళ్ళ మీద కేఆర్ఎంబి కానీ వాస్తవంగా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాల్సింది. ప్రజల మధ్య ఎమోషనల్గా విద్వేషాలు పెంచడం కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ సుమోటోగా కేసులు ఫైల్ చేసి ఉండాల్సింది. ఆ ప్రయత్నం చేయకపోవటం ఇవాళ వీళ్ళందరికీ కాళ్ళు వస్తున్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కాన్స్పిరసీ కేసు ఫైల్ చేసి ఉండాలి ఆ అంశం పట్ల. ఇది ప్రజల మధ్య విద్వేషంగా మారలా. ప్రజలు అర్థం చేసుకొని దాంట్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసుకోకుండా శాంతియుతంగా వాళ్ళ ఓట్లు వేసుకున్నారు తప్ప ఆ రోజున వాళ్ళ ఎమోషన్స్ పెంచుకోవాలి. ఒకవేళ పెంచుకొని ఉన్నట్టయితే ఎంత ఘర్షణపూరిత వాతావరణం అయి ఉండేది. 2 సమూహాల మధ్య, 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణకు దారితీసే ఇటువంటి కుట్రలకు పాల్పడ్డందుకు క్రిమినల్ కేసులు పెట్టుండాల్సింది. కేవలం రాజకీయ ఆకాంక్షల కోసం ఎన్నికల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడం అనే లక్ష్యంతో చేసిన పనులు ఇవన్నీ కూడా. రాష్ట్రం పట్ల కన్సర్న్ లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు, కనీసం మాత్రం వాళ్ళకి పదవులు కట్టబెట్టిన ప్రజల పట్ల ఆ పదవుల పట్ల కూడా గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళ సమాజంలో ఒక రకంగా ఎందుకు ఎన్నుకున్నామని చెప్పిన ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తులను మేము చట్టసభలకు పంపించింది, ఇటువంటి వ్యక్తుల ఈ సభల్లో కూర్చొని మా అంశాల పట్ల వీళ్ళు పాలకులుగా వ్యవహరిస్తుందని చెప్పని వాళ్ళ ప్రాంత ప్రజలు కూడా సిగ్గుపడే పరిస్థితులు. అండ్ మామూలుగా అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే వైసీపీలో కొనసాగాలి అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాలి. సో తిట్లు వస్తేనే వైసీపీలో కొనసాగుతారు. సో అలాంటి వారికే సీట్లు దక్కుతాయని చెప్పేసి తేల్చేస్తున్నారు. సో ఫైనల్గా అండ్ సాహెబ్ గారు మీరు చెప్పండి. అండ్ నార్మల్గా మనం చూసినట్లయితే కనుక పక్క రాష్ట్రాల సీఎం